వచ్చేసి మనం మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇప్పుడు వచ్చేసి మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్. ఇది వచ్చేసి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఒక మండాలా అని చెప్పి ఎస్ అని చెప్పి ఒక డిఫరెంట్ స్టోరీ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వాణి కపూర్ లీడ్ రోల్. వాణి కపూర్ వచ్చేసి డబుల్ యాక్షన్ ఉంటుంది. వాణి కపూర్తో పాటు ఇంకా 5 యాక్టర్స్ ఉంటారు మెయిన్ లీడ్ రోల్స్. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే అక్కడ వచ్చేసి మర్డర్స్ అవుతుంటాయి డిఫరెంట్గా. అందరి మర్డర్స్ చేసి వాళ్ళ పార్ట్స్ సపరేట్ చేసి ఒక దగ్గర మైల్లో తిప్పడం అలాంటివి ఉంటుంది. అదే మర్డర్ ఇన్వెస్టిగేషన్కి సిఐబి ఆఫీసర్ వాణి కపూర్ అదే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ మండాలా ఊరికి మెయిన్ పెద్ద వచ్చేసి ఇంకో హీరోయిన్ ఉంటుంది. ఊరికి ప్రెసిడెంట్గా ఇంకో హీరోయిన్ ఉంటుంది. అయితే మర్డర్స్ అన్ని ఎవరు చేపిస్తున్నారు ఎందుకు లాస్ట్ తెలుస్తుంది. మండాలా మర్డర్స్ అయితే తను వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్గా తను ఏం తెలుసుకుంటుంటే ఇది డిఫరెంట్ ప్రొసీజర్ లాగా మర్డర్ చేస్తున్నారని తెలుసుకుంటుంది. అయితే దీనికి మళ్ళీ ఒక 25 years బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలాగే మర్డర్ అని చెప్పి ఎస్తాను ఒక ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఒక 100 మంది ఉంటారు లేడీస్. వాళ్ళు ఎస్తుని పూజించడం, ఎస్తుని క్రియేట్ చేయడం, ఎస్తుని క్రియేట్ చేస్తాను వచ్చేసి డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు మూఢనమ్మకంతో అందరు చంపేస్తుంటారు. చంపేసి శవాలతోటి బాటిల్ దగ్గర అతికించి పూజిస్తాను క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. అయితే 25 years బ్యాక్ ఆ ప్లాన్ వాణి కపూరే ప్రీవియస్ పోయిన జన్మలో వాళ్ళ ప్లాన్ని ఫీల్ చేస్తుంది. వాళ్ళందరినీ బయట పనిచేస్తుంది. సేమ్ రీసెంట్ కూడా మళ్ళీ వాళ్ళ తరాల వాళ్ళ గ్రాండ్ డాటర్ ఎవరో వెబ్ సిరీస్లో చూడండి. తను వచ్చేసి ఆ విలన్ వచ్చేసి మళ్ళీ తయారు చేయడం ఇట్లా అందరూ చెప్పడం అలాంటి చేస్తుంది. వాణి కపూర్ క్లైమాక్స్లో ఎలా అడ్డుకుంటుంది ఏంటి సేమ్ ఇంతకుముందు ఆనే క్లైమాక్స్లో అడ్డుకుంటుంది. ఆ ప్లేస్ తెలుసుకుంటుంది. విలన్స్ ఎవరో లాస్ట్ తెలుసుకుంటుంది. తెలుసుకొని ఆ ప్లేస్ని వాళ్ళు ఎలా అడుగుతున్నారు ఏంటి వాళ్ళందరూ ఎలా చెప్పారు, విలన్స్ వాళ్ళందరూ ఎప్పుడు ఎదుగుతున్నారు. మొత్తానికి ఏదో వెబ్ సిరీస్ ఎంగేజింగ్గా బాగానే ఉంటుంది. టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 8 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 minutes ఉంటుంది రన్ టైం. మనకి ఎక్కడ బోర్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మొత్తానికి వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 4.5 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్. వాణి కపూర్ యాక్షన్తో బాగుంటుంది. ఫైట్స్ బాగుంటాయి. ఫైట్స్ కూడా బాగుంటాయి.